ఇదిగోండి జ్యూస్ మరి చక్కగా జ్యూస్ అయిపోయింది. స్ట్రైనర్తో మనం చక్కగా ఇలా ఉడకేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ జ్యూస్ని మనం ఒక నిమ్మబద్ద తీసుకొని చక్కగా నిమ్మకాయ ఆల్రెడీ కొంచెం పిండేసాను ఇందులో నేను. నిమ్మకాయ పిండుకోండి. ఇలాగా నిమ్మకాయ పిండుకొని మీరు చక్కగా, ఓకేనా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగోదు, మరి రుచిగా ఉండదు. ఇదైతే రుచిగా ఉండదు. అలాగని చెప్పేసి చేదుగానే ఉండదు. చప్పగా నీళ్ళు తాగినట్టు ఉంటుందండి. కళ్ళు మూసుకొని తాగండి, ఇతవ చేసుకొని తాగండి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో. మీరు కనీసం నెలకే ఒక 10 సార్లు కానీ ఒక 8 సార్లు కానీ తాగి 3 రోజులకు ఒకసారి చొప్పున తాగి మీరు చూడండి, మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసా పిల్లలు. ఓకేనా, ఇలా చేసుకోండి. సపోజ్ ఇలా తాగలేదు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఇందులో ఒక అరటిపండు వేసి లేదా ఒక యాపిల్ వేసి లేదా క్యారెట్ వేసి చిన్న బెల్లం ముక్క వేసి చక్కగా జ్యూస్ వేసి చిన్న గ్లాసుతో గ్లాసు అలవాటు చేయండి. ఉదయం గ్లాసు, సాయంత్రం గ్లాసు చక్కగా తాగుతారండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మునగాకు జ్యూస్ ఇలా తాగండి. కంపల్సరీ తాగాలి, తప్పదు. ఓకేనా, ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.